రాష్ట్రంలో ఎంతటి దుర్మార్గపు పాలన నడుస్తా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. కేవలం తన మోచేతి నీళ్లు తాగే అధికారాలను మాత్రమే తాను పెట్టుకొని వాళ్ళను కరప్షన్లో భాగస్వాములను చేసుకుని ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే డిఐజీ అనేవాడు మాఫియా డాన్ ఆ జోన్కు, ఆయన కింద సిఐలు, ఓ డిఎస్పి, అదే ఆయన ఆర్మీ. ఆ నియోజకవర్గంలో జరిగే ఇసుక కానీ, నియోజకవర్గంలో జరిగే మద్యం కానీ, ఆ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించాలన్నా దాని పర్మిషన్ కానీ, ఆ నియోజకవర్గ స్థాయిలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా ఎమ్మెల్యేకి ఇచ్చే కప్పం దాకా, ఆ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా కానీ డిఐజీలు ఆధ్వర్యంలో సిఐలు డబ్బులు కలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నారు రివర్స్. సగం వీళ్ళకి ఇస్తా ఉన్నారు, సగం పైకి పెద్దబాబుకు చిన్నబాబుకు తీసుకొని పోతా ఉన్నారు. డిఐజీలతో నడిపిస్తూ ఉన్నారు కలెక్షన్ కార్యక్రమాన్ని. ఇవన్నీ చూసి భరించలేక కొంతమంది ఐపీఎస్ అధికారులు ఈ మధ్యకాలంలోనే చూసాం. సిద్ధార్థ్ కౌశల్ యంగ్స్టర్, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు విఆర్ఎస్లు తీసుకొని. ఎందుకంటే ఆయన ఢిల్లీకి పోవడానికి రిలీవ్ చేయడు, ఎన్ఓసి ఇవ్వడు. సో ఇక్కడే ఉండి ఈయనతో వేధింపులు ఎందుకు అని చెప్పి ఏకంగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు విఆర్ఎస్ తీసుకుని. ఏ ప్రభుత్వమైనా గట్టిగా పని చేస్తే, ఏ ప్రభుత్వంలో అయినా పోలీసు వ్యవస్థ అన్నది గట్టిగా ఉంటే నేరాలు చేసేవాళ్ళు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో పోలీసులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మంచి ఆఫీసర్లు. అటువంటి ఆ ఒక ఉన్నతాధికారిని, ఒక డిఐజీ స్థాయి అధికారిని ఒక మాఫియా డాన్ అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఒక మా 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 ఉన్నతాధికారి ఒక ఆయన, ఒక ఐపీఎస్ మన సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతోటి ఆయన పదవి విరమణ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమో అసలు అర్థమే కావడం లేదు మాకు. అట్లాగే నాయకులకు ఓదార్పులకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీరు ఇప్పుడు మీ కార్యక్రమాలు ఉద్దేశించి లేకపోతే వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రమే పోలీసుల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? సో అది కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని నిందారోపణలు చేస్తున్నారు. ఒకటి ఏదైనా ఇప్పుడు పోలీస్ శాఖే కాదు, ప్రతి శాఖ కూడా ఏది కూడా 100% కరెక్ట్గా ఎక్కడ పనిచేయదు కూడా, పనిచేసే సందర్భాలు. ఎందుకంటే మనం ఈవెన్ భగవంతుడు కూడా 100% కరెక్ట్ కాదో నాకైతే తెలియదు. సో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దాంట్లో. సో ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఏదైనా ఉంటే మీరు న్యాయస్థానాలు ఆశ్రయించవచ్చు, అంతేగాని పోలీసుల్ని ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అట్లాగే పోలీసులు చట్టాలను అమలు చేసే క్రమంలో వాటికి అనుగుణంగా రూల్ ఆఫ్ లాను నిష్పక్షపాతంగా అమలు చేస్తాం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఏ వర్గానికో ఏ పార్టీకో మేము కొమ్ము ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అత్యధిక శాతం పోలీస్ శాఖలో నీతి నిజాయితీతో ఉన్నారని కూడా మీ ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. అయితే నా ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నేను ఈరోజు తెలియపరుస్తున్నా. ఉదాహరణకి మన కుటుంబంలోనే కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఏం చేస్తాం మనం? ఆ పొరపాట్లు జరిగినప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని రెక్టిఫికేషన్ చేసుకునే దానికి మనం ఎవరికి చెప్పకుండా దాన్ని చేస్తాం. అదేవిధంగా పోలీసులను కూడా ఏదైనా చేసినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు, లేకపోతే వేరే విధంగా ఎక్కడైతే వ్యవస్థలో ఉన్నాయో దాన్ని ఎన్ని కూడా ఉదాహరించవచ్చు. కానీ డైరెక్ట్గా సామాజిక మాధ్యమాల్లో ఈ విధంగా మాట్లాడితే ఇంకా పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించాలి. మన కుటుంబంలో చిన్న పొరపాటు జరిగితే మనం ఎట్లయితే సెటరేట్ చేసుకున్నామో పోలీసు వ్యవస్థను అదే విధంగా చూడండి. దయచేసి ఆ విధంగా చూడండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ లేకపోతే ఒక్క నిమిషం కూడా మనం కంటిన్యూ అవ్వాలంటే కష్టం కదా ప్రజాస్వామ్యంలో. సో ఇది కూడా మీరు గమనించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అది కూడా మేము సెన్సార్ బోర్డు కూడా మా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అనేక మార్లు సెన్సార్ బోర్డుకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇలాంటి వాటి ఉంటే మేము కూడా ఈసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం సార్, చాలా దారుణంగా వాటికి పర్మిషన్ ఇస్తారని కూడా నేను సెన్సార్ బోర్డు కూడా అడగడం. పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు, ప్రధాన కార్యాలయంలో మాకు సంబంధించినటువంటి అనేక అంశాలు మాకు పరిష్కరించారు. ఆయన పోస్టింగ్ మంచి పోస్టింగ్ ఇచ్చారు. మా డీజీపీ గారి ఆఫీస్లోనే ఆయనకు ఒక పెద్ద ఛాంబర్, అంటే ఒక అడిషనల్ డీజీ ఛాంబర్, అలాంటి ఛాంబర్ ఇచ్చారు ఆయన. ఒక అడిషనల్ డీజీ గారికి అయితే ఏ ఛాంబర్ ఇస్తారో మీరు కావాలని నేను చూపిస్తాను.
అదే ఛాంబర్ ఇచ్చి చాలా గౌరవించారు. ఆయన మాకు కూడా చాలా పనులు చేసి పెట్టారు. మంచి ఆఫీసర్ ఆయన. నాకు తెలిసినందుకు 100% లేదు, 100% ఇప్పుడు పోలీస్ అధికారుల సంఘము మాకు సంబంధించినటువంటి వెల్ఫేర్స్ సంబంధించినటువంటి ఏర్పడినటువంటి సంఘము. అట్లాగే మా మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతిన్నప్పుడు మేము ఖండించాల్సిన అవసరం ఉంటుంది. మేము కూడా ప్రజాస్వామ్యంలోని వ్యక్తులే, మేము పైనుంచే పుట్టుకుని తిరాల ఈ వ్యవస్థలో ఉన్నాం. సో కాకపోతే మాకు కొన్ని నియమ నిబంధనలు, క్రమశిక్షణ డిపార్ట్మెంట్ కాబట్టి కొంతమేర మేము కొన్ని రిప్రజెంటేషన్స్ రూపంలో ఇస్తూ ఉంటాం. అదే నేను చెప్తున్నా, ఎవరు పోలీసునన్నా కూడా మేము ఖండిస్తున్నాము. మీడియా ముందంటే దానికి వేదికలు ఉన్నాయి, మాకు డిమాండ్ చేసేదానికి. ప్రతిపక్ష నాయకులకు మా దగ్గర ఏముండవు డిమాండ్ చేసే వేదికలు. అదే ఆలోచించుకోవాలి.